13th క్వశ్చన్ చూడండి. అదే థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ వాడు ఏమంటున్నాడు, 3 into sin theta minus cos theta whole power 4 plus 6 into sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta plus cos power 6 theta equal to 13 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అమ్మాయి. ఏమాయ్? yes sir కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ముందు సపరేట్ గా తీసుకుని దాన్ని సింప్లిఫై చేసుకోండి. అంటే ఇప్పుడు sin theta minus cos theta whole power 4 ఒక టర్మ్ గా తీసుకుని సింప్లిఫై చేయండి. sin theta plus cos theta whole square సింప్లిఫై చేయండి. sin power 6 theta plus cos power 6 theta సింప్లిఫై చేయండి. ఆ తర్వాత ఆ వాల్యూ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోండి. అర్థమవుతుందా? yes sir అర్థమైంది సార్. థర్డ్ బిట్ ఆన్సర్ ఏంటంటే చూడండి, ముందు sin theta minus cos theta whole power 4 సింప్లిఫై చేద్దాం. అర్థమవుతుందా? yes sir ఇప్పుడు దీన్ని ఎలా రాద్దామండి? sin theta minus cos theta whole square into whole square. అర్థమైందా? yes sir ఇప్పుడు సింప్లిఫై చేస్తే sin square theta a minus b whole square అంటే ఫార్ములా ఏంటి? a square plus b square minus 2ab. అంటే a square అంటే sin square theta plus b square అంటే cos square theta minus 2ab అంటే 2 sin theta cos theta whole square. అంతేనా? yes sir ఇప్పుడు sin square theta plus cos square theta వాల్యూ ఎంత? 1 minus 2 sin theta cos theta whole square. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ అప్లై చేయండి. ఏమొస్తుంది? 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ప్లస్ 4 sin square cos square theta అవుతుంది. sin square theta cos square theta అవుతుంది. మైనస్ 2ab అంటే 4 sin theta cos theta అవుతుంది. అంతేనా? yes sir మరి sin theta plus cos theta whole square సింప్లిఫై చేయండి. sin theta plus cos theta whole square ఈక్వల్ టు ఏమని వస్తుంది? sin square theta plus cos square theta plus 2 sin theta cos theta దట్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత? 1 plus 2 sin theta cos theta. నెక్స్ట్ ఈసారి sin power 6 theta plus cos power 6 theta చూడండి ఒకసారి. sin power 6 theta plus cos power 6 theta ఈక్వల్ టు మనకి ఇక్కడ సైన్ కాస్ లో తెలిసిన ఫార్ములా sin square theta plus cos square theta ఈక్వల్ టు 1 కాబట్టి దీన్ని ఎలా రాద్దాం అంటే sin square theta plus cos square theta వచ్చేలా రాద్దాం. అంటే ఎలా రాయాలి మనం? sin square theta whole cube ప్లస్ cos square theta whole cube. ఇది చూడగానే ఏ ఫార్ములా ఉంది? a cube plus b cube ఫార్మ్ సార్. a cube plus b cube అంటే ఫార్ములా ఏంటి చెప్పాలి? a plus b whole square. a plus b into a square minus ab plus b square కదా? yes sir స్క్వేర్ హోల్ క్యూబ్ తీసుకుంటే 8 గా వస్తుంది. 8 వస్తుందా? ఎలా అనిపిస్తుంది నీకు? 2 సరే, ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది a క్యూబ్ ఇది ప్లస్ b క్యూబ్ ఫార్ములా ఉంది కాబట్టి a ప్లస్ లో sin square theta ఉంది, b ప్లస్ లో cos square theta ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమని వస్తుంది? sin square theta plus cos square theta ఇంటూ చూడండి a స్క్వేర్ అంటే sin square theta హోల్ స్క్వేర్ అంటే sin పవర్ 4 theta రాసేచ్చా బాబు? రాసేచ్చా? sin square theta హోల్ స్క్వేర్ అని రాయనా? yes sir రాసేచ్చు డైరెక్ట్ రాసేచ్చు. తర్వాత మైనస్ ఏబి అంటే మైనస్ sin square theta ఇంటూ cos square theta అవుతుందండి. yes sir ప్లస్ బి స్క్వేర్ అంటే cos square theta హోల్ స్క్వేర్ అంటే cos పవర్ 4 theta అవుతుందండి. ఇదండి విషయం. ఇది సింప్లిఫై చేస్తే sin square theta ప్లస్ cos square theta వాల్యూ ఎంత? 1 సార్. కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయడం ఏముండదు, ఇంతే. sin పవర్ 4 theta మైనస్ sin square theta ఇంటూ cos square theta ప్లస్ cos పవర్ 4 theta దట్ ఈక్వల్ టు sin పవర్ 4 theta మైనస్ sin square theta ఇంటూ cos square theta ప్లస్ cos పవర్ 4 theta. ఇప్పుడు చూడండి, ఈసారి వాడి ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ తీసుకుందాం. నో 3 into sin theta minus cos theta whole power 4 plus 6 into sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta plus cos power 6 theta.
దట్ ఈక్వల్ టు 3 ఇంటూ దీని వాల్యూ ఎంత అండి 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా కాస్ థీటా మైనస్ 4 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ దీని వాల్యూ ఎంత అండి 6 ఇంటూ ఇదేమని వస్తుంది 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా తర్వాత ప్లస్ 4 ఇంటూ దీని వాల్యూ ఎంత వస్తుందండి సైన్ పవర్ 4 థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేయండి 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ 4 12 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా 12 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 12 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 12 సైన్ థీటా కాస్ థీటా తర్వాత 6 తో మల్టిప్లై చేస్తే 6 1 జార్ 6 6 2 జార్ 12 12 సైన్ థీటా కాస్ థీటా 6 ప్లస్ 12 సైన్ థీటా కాస్ థీటా నెక్స్ట్ 4 సైన్ పవర్ 4 థీటా నెక్స్ట్ మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా నెక్స్ట్ 4 కాస్ పవర్ 4 థీటా ఇప్పుడు సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి 12 sin theta cos theta plus 12 sin theta cos theta ప్లస్ 12 sin theta cos theta మైనస్ 12 sin theta cos theta క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏమని వస్తుంది 12 sin square theta cos square theta మైనస్ 4 sin square theta cos square theta అంటే 8 sin square theta cos square theta 8 sin square theta cos square theta అలాగే 3 ప్లస్ 6 అంటే ఎంత 9 ప్లస్ 8 sin square theta cos square theta ఇంకేముంటుంది 4 కామన్ తీస్తే sin పవర్ 4 theta cos పవర్ 4 theta అవుతుంది. yes sir అవునా yes sir అవుతుంది సార్. ఇప్పుడు మళ్ళీ దీని ఏం రాద్దాం 9 ప్లస్ 8 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఓ పని చేద్దాం ఇక్కడే సింప్లిఫై చేసేద్దాం గొడవ వెళ్ళిపోద్ది మళ్ళీ స్టెప్ వేస్ట్ కదా. ఇక్కడే సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడే రాద్దాం. మళ్ళీ ఎలా రాద్దాం అంటే అయ్యో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తేనా ఇలా కాదు ఇక్కడే రాసేద్దాం. ఎలా రాద్దాం అంటే సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా మళ్ళీ మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ sin square theta whole square plus cos square theta whole square minus sin square theta cos square theta అని రాసుకోవచ్చండి. రాసుకోవచ్చు సార్. yes sir మరి ప్లేస్ సరిపోలేదు అయ్యో. అలాగే ఒక పని క్యాపిటల్ ఎసెన్స్ సార్ అందులోనే సబ్స్టిట్యూట్ చేసేద్దాం సార్ పర్లేదు సార్. మళ్ళీ ఇది అంతా స్టెప్ రాసుకుంటూ రావాలి కదా సింప్లిఫై చేసుకుంటే డైరెక్ట్ గా వచ్చేది సింపుల్ గాను. ఒక పని చేద్దాం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా రాసుకోండి దీని తర్వాత నుంచి నేను పక్కన రాస్తాను. దీని తర్వాత నుంచి ఇది ఇక్కడ కంటిన్యూషన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉందా. yes sir ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ఫామ్ లో రాసుకోవచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి కదా. yes sir కాబట్టి ఇది ఏమైనా వస్తుందంటే దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. అలాగే మైనస్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ముందే ఉంది కాబట్టి ఇది ఏమైనా వస్తుంది 1 స్క్వేర్ మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అంతేనా. yes sir దట్ ఈక్వల్ టు దీని వాల్యూ ఏమవుతుంది 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అవునా బాబు. yes sir ఏంటి yes sir ఇక్కడ వరకు ఇక్కడ ఆపేసి నేను నెక్స్ట్ పేజ్ లో చెప్తాను నేను బాబు. okay sir yes sir నౌ
3 into sin theta minus cos theta whole power 4 plus 6 into sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta plus cos power 6 theta equal to 3 into sin theta minus cos theta whole power 4 అంటే ఏమని వచ్చింది ఇక్కడ 1 plus 4 sin square theta cos square theta minus 4 sin theta cos theta 1 plus 4 sin square theta cos square theta minus 4 sin theta. నెక్స్ట్ సార్ మీ వీడియో బ్రేక్ అదే Plus స్టక్ 6 అయిపోయింది into సార్. Stuck ఈ అయిపోయింది వాల్యూ సార్. ఏమని వచ్చింది 1 plus 2 మీ sin వీడియో సార్ స్టక్ మీ అయిపోయింది వీడియో సార్. స్టక్ మీ అయిపోయింది వీడియో సార్. స్టక్ అయిపోయింది సార్. రెడ్ సింబల్ వస్తుంది సార్ మీ వీడియో అదే Yes, MSC sir. దగ్గర తర్వాత ప్లస్ 4 into sin power 6 theta plus cos power 6 theta అంటే ఏమని వచ్చింది 1 minus 3 sin square theta cos square theta అవునా బాబు ఎస్ సార్ 1 minus 3 sin square theta cos square theta ఇప్పుడు ఇది 3 తో మల్టిప్లై చేయండి 3 plus 12 sin square theta cos square theta minus 12 sin theta cos theta plus 6 plus 12 sin theta cos theta plus 4 minus 12 sin square theta cos square theta. 12 sin square theta cos square theta 12 sin square theta cos square theta cancel minus 12 sin theta cos theta plus 12 sin theta cos theta cancel రిమైనింగ్ ఏమవుతుందో చెప్పండి ఇక్కడ 3 plus 6 అంటే ఎంత సార్ 12 మైనస్ 12 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా సార్. ఏమా అదే సార్ మొత్తం క్యాన్సిల్ చేసినట్టుగా సార్ అది. మొత్తం క్యాన్సిల్ చేసినట్టే మైనస్ 12 కాదు అంటే ఇప్పుడు ఏమని వస్తుంది 3 plus 6 అంటే 9 9 plus 4 అంటే 9, 13 9 అదే plus కదా 13 ఎస్ సార్. ఎస్ సార్ అంతే అర్థమైందా బాబు ఎస్ సార్ అదే. అర్థమైంది సార్. సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ చూడండి ఇది విడివిడిగా చేస్తారు ఫస్ట్ సెషన్. ఇది సపరేట్ గా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ గా ఉంది ఇక్కడ అనుకోండి అవును పవర్ 6 లో అయ్యి ఉన్నాయి అందువల్ల మనం సపరేట్ గా అవును చేసాం ఇక్కడ అలా చేయక్కర్లేదు చూడండి sin theta plus cosine theta whole square sin theta plus cosine theta whole square plus cos theta plus secant theta whole square cos theta plus secant theta whole square minus tan square theta plus cos square theta minus tan square theta plus cot square theta equal to ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేయండి ఏమని వస్తుంది sin square theta plus sin square theta plus cosecant square sin theta cosecant theta plus 2 sin theta cosecant sin theta cosecant theta ప్లస్ ఇదేం వస్తుంది cos square cos theta square theta plus plus secant square theta secant plus square 2 theta cos theta ప్లస్ 2 secant theta. cos theta secant theta అంతేనా Yes, sir. మైనస్ sir. tan square theta మైనస్ cot square theta ఏమా ఇప్పుడు చూడండి ఒకసారి Yes sir. sin square theta plus cos square theta వాల్యూ ఏమవుతుంది 1 sir. వేసేచ్చావన్నా yes sir. అంటే ఇంకో స్టెప్ రాద్దాంలేండి అక్కర్లేదు sin సార్ square అది. theta plus cos square theta తర్వాత cosec square theta minus Cosecant square theta, minus cot secant, square theta cot square theta. ప్లస్ secant square theta minus tan square theta Tan tan square square theta. ఇంకేముంటుంది 2 sin plus 2 into ప్లస్ cos 2 ఇంటూ theta sin theta secant ఇంటూ cosecant theta అంటే 1 by sin theta sin ప్లస్ 2 theta. ఇంటూ cos theta ఇంటూ 2 into cos theta secant into theta 1 అంటే by 1 cos by theta cos sir. theta cos ఇప్పుడు tan చూడండి. sir. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 7 సరిపోయిందండి yes sir sir sir. అంతే అండి అయిపోయింది తర్వాత క్వశ్చన్ చూడండి సార్ అమ్మా
తర్వాత కూర్చుంటాం. cos power 4 alpha plus 2 cos square alpha into 1 minus 1 by secant square alpha equal to 1 minus sin power 4 alpha అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు అమ్మ. మీరు ఏం చేస్తారంటే cos power 4 alpha ఉంది కాబట్టి ఇది కూడా cos లో మార్చుకోండి. అప్పుడు ఏమవుతుంది 2 into cos square alpha 1 minus 1 by secant square alpha అంటే ఏం రాసుకోవచ్చు? secant square alpha minus 1 by secant square alpha, sir. అలా కాదండి 1 by 1 secant minus cos square alpha, sir. 1 minus cos square alpha. మరే ఏదో చెప్తున్నారు 1 by secant అంటే cos కదా, 1 by అవును secant సార్. square alpha అంటే cos square alpha కదా. అవును సార్. అర్థమైందా అందరికీ? భాస్కర్, సార్ అర్థమైంది Yes, సార్. sir. యశ్వంత్, ఎస్ సార్. 1 minus cos square alpha అంటే ఏం రాసుకోవచ్చు? సైన్స్ స్క్వేర్. అర్థమైందా? ఎస్ సార్ ఈ అర్థమైంది సార్. రెండింటిని కామన్ తీయచ్చు. కాస్ స్క్వేర్ ఆల్ఫా సార్. cos square alpha ఇక్కడ కామన్ తీస్తే మనకి ఇక్కడ cos Cos square square alpha alpha ప్లస్ ప్లస్ 2 sin square alpha అని వస్తుంది అవునా? ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ cos square alpha ఇంటూ cos square alpha ప్లస్ 2 sin square alpha ని sin square alpha ప్లస్ sin square alpha అని రాయండి. రాసుకోవచ్చండి? ఎస్ సార్ రాసుకోవచ్చు సార్. Yes, sir. cos square alpha ఇంటూ ఇది ఏమొస్తుంది? sin square alpha ప్లస్ cos square alpha అంటే 1 ప్లస్ sin square alpha అని వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు cos square alpha ని 1 మైనస్ sin square alpha అని రాయండి ఇంటూ 1 ప్లస్ sin square alpha. 1 మైనస్ sin square alpha ఇంటూ 1 ప్లస్ sin square alpha అంటే ఏమని వస్తుంది? 1 మైనస్ 1 minus sin power 4 alpha, sir. ఆల్ఫా సార్. రాసిచ్చే ఎస్ సార్ రాసింది సార్. ఏంటి ఫార్ములా? A minus b into b is equal to a square minus b square. a square minus b square సార్. వెరీ గుడ్. అంతే. తర్వాత క్వశ్చన్ చూడండి. థర్డ్ బిట్ సొల్యూషన్ 1 plus sin theta minus cos theta whole square by 1 plus sin theta plus cos theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూడండి 1 plus sin theta minus cos theta whole square by 1 plus sin theta plus cos theta whole square ఈక్వల్ టు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1 plus sin theta ని ఒక టర్మ్ కింద తీసుకోండి. అర్థమైందా? cos theta నేమో సెకండ్ టర్మ్ కింద తీసుకోండి. అప్పుడు a plus b హోల్ స్క్వేర్ a minus b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చుగా ఇలాగా. వన్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. అర్థమైందా మీకు? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అర్థమైందామా? ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. అప్లై చేస్తే ముందు ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అర్థమైందా? Yes, sir. డినామినేటర్ లో కూడా 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అదండి విషయం. ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఎక్స్పాండ్ చేయండి. అప్పుడు ఏమైనా వస్తుందండి? 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇది ఇక్కడ 2 కాస్ థీటాతో మల్టిప్లై చేయాలి లోపల. అవునా? అవును సార్. 2 కాస్ థీటా ఇంటూ 1 ఏమవుతుంది? 2 కాస్ థీటా 2 cos theta మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 కాస్ థీటా సైన్ థీటా అయినా minus 2 sin theta cos theta. Yes, sir. బై ఇక్కడ ఏమొస్తుందో చూడండి డినామినేటర్ లో కూడా 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి రెండు టర్ములుగా కూడా ప్లస్ వస్తుంది. అంటే ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ 2 కాస్ సైన్ థీటా కాస్ థీటా. అర్థమైందమ్మా?
ఎస్ సార్. ఏమా ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత? 1 కదా. 1 సార్. 1 + 1 ప్లస్ 2 2 sin theta. సైన్ థీటా మైనస్ 2 కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ బై ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 కాబట్టి 1 + 1 ప్లస్ 2 సైన్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఏమండి? నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది మనం 2 + 2 sin θ మైనస్ 2 cos θ మైనస్ 2 sin θ cos θ బై 2 + 2 sin θ ప్లస్ 2 cos θ ప్లస్ 2 sin θ cos θ. ఏమా? ఇప్పుడు Yes, sir. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే 1 + sin θ వస్తుంది. ఈ రెండిట్లో మైనస్ 2 cos θ కామన్ తీస్తే 1 + sin θ అని వస్తుంది. అలాగే డినామినేటర్ లో 2 కామన్ తీస్తే ఈ రెండిట్లో 1 + sin θ అని వస్తుంది. ఈ రెండిట్లో ప్లస్ 2 cos θ కామన్ తీస్తే 1 + sin θ అని వస్తుంది. మళ్ళీ ఈ రెండిట్లో న్యూమరేటర్ లో 1 + sin θ కామన్ తీస్తే 2 × 1 + sin θ కామన్ తీయచ్చేమో. 2 × 1 + sin θ కాస్తే 1 - cos θ అని వస్తుందండి. సార్ మీ వీడియో పోయింది సార్. మీ వీడియో స్టక్ అయిపోయింది సార్, వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, వీడియో స్టక్ అయిపోయింది సార్. దాంట్లో 2 1 + sin కామన్ 2 × 1 + sin సార్ కామన్ సార్ అయిపోతుంది సార్ మీ సార్. వీడియో కనిపించట్లేదు సార్. వీడియో ఆగిపోయింది సార్, బ్రేక్ అయిపోతుంది సార్ వాయిస్. వాయిస్ అసలు వినపడడం లేదు సార్. ఎంఈసి దగ్గర చూడండి ఇక్కడ 1 + 1 అంటే 2 2 + 2 sin θ మైనస్ 2 cos θ మైనస్ 2 sin θ cos θ 1 + 1 2 + 2 sin θ ప్లస్ 2 cos θ ప్లస్ 2 sin θ cos θ. ఇప్పుడు ఈ రెండిట్లో నేను 2 కామన్ తీస్తే 1 + sin θ వస్తుంది. ఈ రెండిట్లో మైనస్ 2 cos θ కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడేమో sin θ వస్తుంది. అలాగే ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే 1 + sin θ వస్తుంది. ఈ రెండిట్లో 2 cos θ కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడేమో sin θ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ రెండిట్లో ఏం చేస్తున్నాను నేను 2 × 1 + sin θ కామన్ తీస్తే నాకు ఇక్కడ 1 వస్తుంది, మైనస్ cos θ వస్తుంది. అర్థమైంది స్టెప్? అర్థమైంది సార్. ఎస్ సార్. అలాగే డినామినేటర్ లో కూడా 2 కామన్ తీసాను, 1 + sin θ కామన్ తీసాను. అప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఏమో cos θ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి 2 2 క్యాన్సిల్, 1 + sin θ 1 + sin θ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది? 1 - cos θ / 1 + cos θ. అదేనా వాడు ప్రూవ్ చేయమన్నది? అదే సార్ అదే. అదేనండి. తర్వాత క్వశ్చన్ ఫోర్త్ బిట్ వాడు ఇచ్చింది ఏంటో ముందు తీసుకుందాం. గివెన్ x = 2 sin θ / 1 + cos θ + sin θ. అమ్మా వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 - cos θ + sin θ / 1 + sin θ అన్నాడు. చూడండి ఒకసారి 1 - cos θ + sin θ / 1 + sin θ = ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే రేషనలైజేషన్ చేద్దాం అమ్మ. ఏమా 1 + sin θ అని ఒక టర్మ్ కింద తీసుకుందాం. 1 + sin θ - cos θ అని రాసుకోవచ్చు కదా, బై 1 + sin θ ఇంటూ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు న్యూమరేటర్ నేను రేషనలైజేషన్ చేస్తాను. చేస్తే ఏమని వస్తుంది? 1 + sin θ + cos θ బై 1 + sin θ + cos θ. అర్థమైందా? ఎస్ సార్.
ఇప్పుడు ఏమవుతుంది న్యూమరేటర్లో ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ ఈ టర్మ్ వస్తుందా రాదా? yes sir. కాబట్టి చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి దట్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఏమండి డినామినేటర్ లో చూడండి ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి కదా. ఇలా మల్టిప్లై చేస్తే ముందు ఏమైనా వస్తుంది 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా అంటే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చండి. ఏమా ఇది ఇంటూ ఇది చేస్తే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది కదా ముందు, అర్థమవుతుందా? yes sir. తర్వాత ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా వస్తుందా? ఏమో అర్థమైందా మీకు ఇది? సార్ అర్థమైంది sir. భాస్కర్ ఎస్ సార్. సెకండ్ స్టెప్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏ స్టెప్ ఎక్కడది? ఇదే రేషనలైజేషన్. ఎస్ సార్ అది సార్ ఒకసారి చెప్పండి. ఇదిగో రేషనలైజేషన్ విత్ రెస్పెక్ట్ టు న్యూమరేటర్. రేషనలైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం కదా. Yes, sir. అర్థమైందమ్మా జస్వంత్? సార్ సార్ ఎస్ సార్ అదే అర్థమైందే. ఎస్ సార్ ఎస్ సార్. తర్వాత 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ దిస్ టర్మ్ మల్టిప్లై దిస్ టర్మ్ చేయాలి కాబట్టి ఫస్ట్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. అర్థమైందా ఇది ఎస్ బాబు? సార్ ఎస్ సార్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా. 2 ఎందుకు వస్తుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సార్ సైన్ థీటా కాస్ థీటా 2 సైన్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అవునా సార్? కాస్ థీటా లేదు కదా సార్. yes sir. సారీ 2 సైన్ థీటా వస్తుంది. వెరీ గుడ్. ఎస్ 2 సైన్ థీటా వస్తుంది. ఏమో అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైంది sir. నెక్స్ట్ ఇది ఎక్స్పాండ్ చేయండి. 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా 2 సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మల్టిప్లై చేస్తే కాస్ థీటా ప్లస్ ఓ పని చేయండి. ఇలా మల్టిప్లై చేయకుండా ఏం చేస్తారంటే మీరు ఒక నిమిషం ఆగండి చెప్తాను. 1 ప్లస్ 1 మైనస్ కాస్ థీటా పని చేయండి. ఈ రెండిట్లో 1 ప్లస్ సైన్ థీటా అలాగే ఉంచండి, మల్టిప్లై చేయకండి, వేస్ట్. మళ్ళీ అలాగా మనకు క్యాన్సిల్ అయిపోతుందమ్మా, మనకి డబల్ పని అవుతుంది. ఇది ఇలా వద్దు. న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. డినామినేటర్లో మాత్రం అలాగే ఉంచండి, మీరు ఇంకేం చేయొద్దు. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మల్టిప్లై చేయకండి, డబల్ పని అవుతుంది అంతే. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ ఇది మల్టిప్లై చేయకండి, అలాగే ఉంచండి చెప్తాను. ఇది కూడా మల్టిప్లై చేయకండి, అలాగే ఉంచండి. అదే ఏం సింప్లిఫై చేయకండి అంతే. సార్ 1 ప్లస్ సైన్ థీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా సార్? సార్ కాస్ స్క్వేర్ థీటా 2 సైన్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఎలా వచ్చింది సార్? ఇక్కడ మల్టిప్లై చేసాం కదా, సింప్లిఫై చేసాం. ఇదిగో ఇదే కదా రాసాం. కాదు సార్ ఇక్కడ సార్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా సార్ అక్కడ. ఇదిగో ఓకే సార్ పైది సింప్లిఫై చేశారా సార్? ఇది లేదు, ఇక్కడ నుంచి తీసుకొచ్చాను ఎందుకంటే మీకు డబల్ పని అవుతుంది, అది ఎందుకంత అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు సార్? 1 సైన్ స్క్వేర్ థీటా సార్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ప్లస్ సైన్ 2 సైన్ బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ ఇది మామూలుగా యాస్టిస్ గా రాసండి 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఏమండి ఇప్పుడు చూడండి దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా బై ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ
1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఏమండి మరి రెండిట్లో ఏం కామన్ ఇచ్చాడు న్యూమరేటర్లోను? 2 sin theta, 2 2 sin sin theta, theta, sir. sir. 2 సైన్ థీటా కామన్ తీస్తే 1 ప్లస్ Sin సైన్ థీటా theta plus 1, sir. డినామినేటర్లో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే Yes, sir. 2 సైన్ 2 థీటా sin బై theta by 1 plus sin theta plus cos theta. 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. Cos ఇది theta. వాల్యూ ఎంత? దీని Sir. వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత అండి? 2 sin theta. వాడు ఇచ్చాడు కదా, చూడండి ఇక్కడ వాడు ఇచ్చాడు కదా. Yes, sir. Yes, sir. దీని Yes, వాల్యూ sir. ఎంత? X, sir. X. X, sir. దట్ ఈక్వల్ టు ఎక్స్. మీరు నెక్స్ట్ లైన్ లో రాసుకోండి, అది ఈక్వల్ టు ఎక్స్ అని ఇక్కడ రాసుకోండి. అర్థమవుతుందా? Yes, sir. అర్థమైంది సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎలిమినేట్ థీటా ఫ్రమ్ ది ఫాలోయింగ్. వాడు ఇచ్చిన వాటి నుంచి ఈక్వేషన్స్ నుంచి థీటాని ఎలిమినేట్ చేసామంటున్నాడు. అర్థమైందా? Yes, sir. మరి ఎలా ఎలిమినేట్ చేద్దాం? ఆ క్వశ్చన్ ఎలిమినేట్ చేద్దాం అయితేనే బాబు. Sir. చూడండి. Given x equal to a cos cube theta, y equal to b sin cube theta. ఇప్పుడు దీని నుండి cos cube theta equal to x by a అని రాసుకోవచ్చామా? రైచే. Yes, sir. Sin Sin cube cube theta theta equals to b y by. ఇప్పుడు ఈసారి బోత్ సైడ్స్ కూడా క్యూబ్ రూట్ అప్లై చేసాం అనుకోండి, ఈ 3 ఇలా వెళ్ళిపోతే ఏమవుతుంది? 1/3 అయిపోతుందా? cos sir. theta equal to Yes, sir. x by a whole power 1/3 అవుతుందా? Yes, sir. అర్థమైందా? బోత్ సైడ్స్ క్యూబ్ రూట్ అప్లై చేసాం అనుకోండి, ఆ క్యూబ్ రూట్ లో అది అంటే 1/3 అప్లై చేసాం అనుకోండి, 3 అర్థమైంది sir. Yes, sir. Yes, sir. అలాగే Yes, sir. సైన్ థీటా ఈక్వల్ ఏమని వస్తుంది? y by b whole power 1/3, sir. ఏమండి అయితే Yes, మనకు sir. తెలిసిన విషయం ఏంటి? వి నో దట్ సైన్ కి కాస్ కి మనకు రిలేషన్ ఏం తెలుసు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అయినా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇందులో రాసండి అది అంటే x by a whole power 1/3 whole square plus y by b whole power 1/3 whole square equal to 1. అంటే ఇది సింప్లిఫై చేస్తే మనం a power m whole power n అంటే a power m n కాబట్టి x by a whole power 2/3 plus y by b whole power 2/3 equal to 1. ఇక్కడ Power తేడా equal, sir. ఉందండి, Sir. ఇక్కడ తేడా ఉందా? Yes, Yes, sir. sir. మరి అది ఎలిమినేట్ చేయమన్నాడు కదా, అదే చేసాం మనం. అర్థమైందా Yes, sir. బాబు? అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఎలా చేయాలి మీరు చెప్పండి. Given. X is equal to a power. Cos theta is equals to Cos power 4 whole theta is equal to 1/4 x by a, sir. sir. Cos theta is equal to x by a whole power 1/4, sir. Yes, sir. కాస్ పవర్ 4 థీటా ఈక్వల్ టు x బై a అవుతుంది. కాస్ థీటా Cos ఈక్వల్ theta టు is equal to x by a whole power 1/4, sir. అలా అయినా రాసుకోవచ్చు, లేదా కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు x బై a హోల్ పవర్ 1/2 అవుతుందిగా. Yes, sir. అవును సార్. y కూడా ఇలాగే తీసుకోవాలి, sir. థీటా ఈక్వల్ టు y బై b. సైన్ థీటా ఈక్వల్ టు y y బై by b b. whole power 4 1/4. We know that sin square theta plus Cos square theta equals to 1. 1. Yes, sir. ఇందులో రాసేయండి. అంటే ఇక్కడ ఏమని వస్తుందంటే, ఇది నేను రివర్స్ లో రాసాను చూసుకోండి. సైన్ అంటే y బై b హోల్ పవర్ 1/3, నేను కాస్ రాసాను చూసుకోండి Yes, జాగ్రత్తగా sir. బాబు. Yes, sir. Okay, sir. Yes, sir. మీరు మాత్రం రాసుకోండి, రాసేటప్పుడు మీరు రాసేటప్పుడు కరెక్ట్ గా రాసుకోండి బాబు. Yes, sir. ఇప్పుడు నేను కరెక్ట్ గా రాస్తాను చూడండి. సైన్ థీటా అంటే y బై b హోల్ పవర్ 1/4, y బై b హోల్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్
x by a whole power 1/4 whole square equal to 1. ఇప్పుడు a power m whole power n చేస్తే a power mn కాబట్టి y by b whole power 2/4 plus x by a whole power 2/4 equal to 1 అవుతుందమ్మా. 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే x by a whole power 1/2 plus y by b whole power 1/2 equal to 1. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సార్ ఇది పవర్స్ sir. ఈక్వల్ అయితే బేసెస్ కూడా ప్లస్ చేసి కదా సార్. ఎక్కడ పైన పవర్స్ ఈక్వల్ కదా సార్. ఎక్కడ పవర్స్ ఈక్వల్? థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ లో వాడు ఏమని ఇచ్చాడంటే x ఈక్వల్ టు ఏ సీకెంట్ థీటా ఏ ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అని ఇచ్చాడు. గివెన్ x ఈక్వల్ టు ఏ ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అని ఇచ్చాడు. secant theta plus tan theta is equals to x by a, sir. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు x by a. మీరు పక్కన రాసుకోండి నోట్స్ లో, నేను ఇక్కడ రాస్తాను కింద బాబు. Yes, sir. అండ్ y ఈక్వల్ టు b ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా. దీని నుండి సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు y బై b. వి నో దట్ మనకేం తెలుసు, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. Equals to 1, sir. Yes, sir. సీకెంట్ థీటా ప్లస్ అంటే tan a థీటా plus- ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1 కదా. A minus b. Yes, sir. So x by a into y by b is equals to 1. x by a ఇంటూ y బై b ఈక్వల్ టు 1. 1. అంటే x ఈక్వల్ టు ab అని ఇచ్చాడని ఆన్సర్ లో మీకు చూసుకోండి ఒకసారి. సార్ ఫోర్త్ బిట్ గివెన్ x ఈక్వల్ టు cot theta ప్లస్ tan theta. మీరు పక్కన y అని కూడా రాసుకుందరు కానీ చూడండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, cos theta బై sin theta ప్లస్ sin theta బై cos theta అని రాయొచ్చండి. Yes, sir. ఎస్ సార్. ఎల్సిఎం చేస్తే sin theta cos theta Theta అవుతుంది. cos theta. ఇది ఏమవుతుంది, cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta అవుతుంది. Yes, sir. అంటే ఇప్పుడు ఇక్కడ 1 బై 1 by Sin sin theta theta cos cos theta. ఇది x అయింది. నెక్స్ట్ Y is equals to y ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, సీకెంట్ theta మైనస్ secant cos theta theta. minus cos theta. 1 by cos theta minus cos theta. 1 బై cos theta మైనస్ cos theta అంటే 1 మైనస్ cos స్క్వేర్ theta బై cos theta. cos theta. ఇప్పుడు ఒకసారి చూడండి, 1 మైనస్ cos స్క్వేర్ theta అంటే ఏం రాసుకోవచ్చు, Sin square theta, sir. సైన్ స్క్వేర్ థీటా సార్. అంతేనా? Yes, sir. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్స్ స్క్వేర్ వై చేయండి చెప్తాను. స్క్వేర్ వై 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 ఒక నిమిషం. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఏమో సీకెంట్ స్క్వేర్ కొసెకెంట్ స్క్వేర్ అవుతుంది, ఇంటూ వై చేస్తేనేమో సీకెంట్ స్క్వేర్ కొసెకెంట్ స్క్వేర్ అలా అవుతుంది. ఇలాగే ఉంచండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఏమైనా వస్తుంది ఇక్కడ 1 బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. అలా ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దులేండి చెప్తాను. ఇక్కడ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అని అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 by sin square 1 by sin square theta cos square theta into sin square theta cos theta. సైన్ స్క్వేర్ థీటా బై Theta by cos theta. అంటే cos cube theta వస్తుంది సార్. కాస్ థీటా వస్తుంది. అంటే ఈ రెండు క్యాన్సిల్. అంటే ఇది 1 1 బై by కాస్ cos cube theta sir. Cos cube. అవునా? Yes, Yes, sir. sir. అంటే ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు కాస్ పవర్ మైనస్ 3 థీటా అండి. అవును సార్. నెక్స్ట్ Yes sir. సరే ఎక్స్ వై స్క్వేర్ చేయండి.
xy స్క్వేర్ ఈక్వల్ టు xy XY స్క్వేర్ చేయండి. square sir. 1 by sin theta cos theta ఇంటూ y స్క్వేర్ అంటే ఏమని వస్తుంది? sin పవర్ 4 theta by cos స్క్వేర్ theta వస్తుందండి. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, Yes sir. sin theta 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. Sin cube theta sir. Sin cube theta by cos square theta, cos cube theta sir. ఒకసారి ఆగండి చెప్తాను. అంటే ఇక్కడ ఏమని వస్తుంది? ఇక్కడ sin క్యూబ్ థీటా బై cos క్యూబ్ థీటా కదండి. ఎస్ సార్. Yes. ఇక్కడ ఇంకొక విషయం, ఒక పని చేయండి, ఇది కాస్ క్యూబ్ థీటా వచ్చింది కదా, దీన్ని మనం సీకెండ్ క్యూబ్ థీటా అని రాసుకోవచ్చండి. ఎస్ సార్ రాసుకోవచ్చు. Yes sir రాసుకోవచ్చు. సీకెండ్ క్యూబ్ థీటా అని రాసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం tan క్యూబ్ థీటా అని రాసుకోవచ్చా? ఎస్ సార్. sir. Tan cube theta. ఇప్పుడు చూడండి, xy స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వస్తుంది? tan క్యూబ్ థీటా వస్తుందండి. XY square yes sir. ఇప్పుడు ఈసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 2/3 తీసుకుంటాను, మైనస్ xy స్క్వేర్ హోల్ పవర్ 2/3 తీసుకుంటాను నేను. ఇప్పుడు చూద్దాం, ఎక్స్ స్క్వేర్ వై అంటే ఎంత? సీకెండ్ క్యూబ్ థీటా Yes sir. పవర్ 2/3 మైనస్ xy స్క్వేర్ అంటే ఎంత? tan క్యూబ్ థీటా హోల్ పవర్ 2/3. 2/3. 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అంటే సీకెండ్ Secant స్క్వేర్ theta అవుతుందండి. Yes sir. 1 sir. అంటే 1 అంటే మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ x స్క్వేర్ బై హోల్ పవర్ 2/3 మైనస్ అమ్మాయి Yes sir. Yes. అది ఆఫ్ చేయి, మైక్ ఆఫ్ చేయి చేస్తాను. xy స్క్వేర్ హోల్ పవర్ 2/3 ఈక్వల్ టు 1 అంతే. అదేనండి, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగిలినవి Yes, sir. కనీసం ఏదో చేసుకొస్తాయి, కానీ ఇవి మాత్రం ఈ స్టెప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ స్క్వేర్ వై చేయాలి, xy స్క్వేర్ చేయాలి, ఆ తర్వాత 2/3 అప్లై చేయాలి, మధ్యలో మైనస్ రావాలి, అంతే. ఏమండి? సార్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి ఎగ్జాంపుల్ తీయండి. ఇప్పుడు ఈసారి ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ గతంలో చేశారు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్సైజ్ అయిపోయిన తర్వాత మీరు సాల్వ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి రాసేయచ్చు. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. Yes sir. సాల్వ్ ప్రాబ్లమ్ చెప్పారు సార్. సార్ ఎగ్జాంపుల్స్ చేసాం సార్. ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ ఇది Sir first 6 examples చేసాం సార్. దాని తర్వాత తర్వాత 4 చేయలేదు సార్. 2 చేసాం సార్. అదే ఇప్పుడు విషయం ఏంటంటే ఒకసారి వినండి. Yes sir. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో థర్డ్ సమ్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, 2 మార్క్స్ సొల్యూషన్. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడు. చూడండి ఒకసారి, sin స్క్వేర్ π/10 ప్లస్ sin స్క్వేర్ 4π/10 ప్లస్ sin స్క్వేర్ 6π/10 ప్లస్ sin స్క్వేర్ 9π/10. ఏమండి, ఇది వాడు చేసిన మోడల్ చాలా ఈజీ. అదే చేద్దాం మనం కూడా బాబు. sin స్క్వేర్ π/10 ప్లస్ sin స్క్వేర్ 4π/10 మనం ఈ విధంగా రాయొచ్చు. చూడండి ఒకసారి, sin స్క్వేర్ π/2 మైనస్ π/10 అని రాసాం అనుకోండి, ఎల్సిఎం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అవును సార్. ఇక్కడ ఏమవుతుంది? 5π అవుతుంది. 5π మైనస్ π అంటే 4π అయిందా? సరిపోయిందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. సరిపోయింది సార్. ప్లస్ తీసుకుంటే 6π వస్తుంది. అవునా? అవును సార్. 5/2 మైనస్ ప్లస్ 5/10. ఇప్పుడు 5π ప్లస్ π అంటే 6π అవుతుంది. ప్లస్ దీన్ని ఎలా రాద్దాం? π మైనస్ π/10 అని రాద్దాం. అర్థమైందా? Yes sir.
ఇప్పుడు చూడండి ఒకసారి sin square pi by 10 ప్లస్ sin 90 మైనస్ థీటా cos థీటా కాబట్టి cos square pi by 10 అర్థమైందా Yes, sir. ప్లస్ sin 90 ప్లస్ థీటా మైనస్ cos థీటా కాదు sin 90 ప్లస్ థీటా అంటే cos థీటా కాబట్టి cos థీటా అంటే cos square థీటా అవుతుంది కాబట్టి cos square pi by 10 అనే Yes, sir. సార్ ఇది sin 90 మైనస్ 180 మైనస్ థీటా sin థీటా కాబట్టి ఇంకోటి ప్లస్ మైనస్ Sin square pi. ఆలోచించట్లేదు పవర్ లో 2 ఉంది కాబట్టి ఎస్ సార్ sin square pi by 10 ప్లస్ sin square pi by 10 2 sin square pi by 10. అలాగే 2 cos square pi by 10 Yes, sir. 2 కామన్ తీయచ్చు సార్ 2 into sin square pi by 10 plus cos square pi by 10. ఎస్ సార్ వాల్యూ ఎంత 2 into 1 సార్ 2 2, sir. వెరీ గుడ్ అంతే అర్థమైందండి అర్థమైంది సార్ Yes, sir. ఎస్ సార్ అర్థమైంది సార్. మీరు ఇంకేమైనా మార్చి చేసుకోవాలనుకుంటే ఇక్కడ 2 తో క్యాన్సిల్ చేసుకుని pi by 5 వస్తుంది కదా ఎస్ సార్ Yes, ఆ sir. pi by 5 వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇలాగే రాస్తాను నేను కూడా మీకు ఇది అర్థమైంది కదా సింపుల్ గానే ఉందిగా అర్థమైంది Yes, సార్ sir. అర్థమైంది సార్. తర్వాత 4th క్వశ్చన్ చూడండి 4th క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు sin theta equal to 4/5 theta is not in the first quadrant find the value of cos theta అంటున్నాడు ఏమండి ఈ సమ్ మీరు చేస్తారమ్మా హోంవర్క్ కింద చేస్తాం సార్. ఎస్ సార్ చేస్తాం సార్ అదే Sir, రైట్ యాంగిల్ చేస్తాం sir, ట్రయాంగిల్ easy. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని చేయాలి sin theta equal to 4/5 Yes, sir. theta does not belong to q1 చేస్తాం sir. సార్ ఎస్ సార్ అదే చేస్తాం సార్ ఒకసారి వినండి అమ్మా థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు q1 కాబట్టి థీటా ఎందులో ఉంటుంది సైన్ పాజిటివ్ అయిందంటే q2 లో ఉంటుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే 3 4 5 వస్తాయి సైడ్స్ cos థీటా ఈక్వల్ ఏమవుతుంది -3/5 అవుతుంది ఆన్సర్ అర్థమైందా Yes, sir. ఎస్ సార్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునే కదా సార్ చేయలేదు నెక్స్ట్ లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోకుండా cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ థీటా కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు అర్థమైందా ఎస్ సార్ అర్థమైంది సార్ అర్థమవుతుందా మీకు ఇప్పుడు ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని చేస్తారు అదొక పద్ధతి ఇంకోటి ఏంటంటే గివెన్ sin theta equal to 4/5 అని రాసి నెక్స్ట్ దెన్ cos theta equal to +or -√1 - sin square theta అని రాసి అందులో సైన్ అప్లై చేస్తే మీకు +or - వాల్యూ వస్తుంది లాస్ట్ లో ఏం చేస్తారంటే cos theta equal to -4/5 అని రాసి పక్కన బ్రాకెట్ లో సిన్స్ theta belongs to q2 అని రాస్తారు చేస్తారా చెప్పేనా వచ్చారు మేము చేస్తాం సార్ అయితే మెథడ్ 1 మెథడ్ 2 రెండు చేయండి 4th క్వశ్చన్ సార్ 2 మెథడ్స్ చేయాలి సార్ రెండు మెథడ్ 1 తెలుసు సార్ మెథడ్ 2 సార్ మెథడ్ 2 తెలుసు సార్ మెథడ్ 2 కదా ఇప్పుడు చెప్పాను